నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెంకటేశ శ్రీనివాస శైలవాస మాధవ కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన నందనందన నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, మురహర నగదర మురళీధర శ్రీకర శ్రీధర శతమందార. సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంకు చక్రధర సప్త శైలేశ్వర. సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా. మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా, ఆత్మ కల్మషములు కడిగి కాచేవయ్యా. శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. పద్మనాభ ఋషికేశ పద్మనాభ ఋషికేశ పన్నగ శయన. పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష. వామన వాసుదేవ వాంఛిత వరదా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కని చాటెదవయ్యా. అచ్యుత అవ్యమా నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా. మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా. మురహర నగదర కోటి కోటి దండాలయ్యా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా. హలో అండి అందరికీ. మేం పాడిన ఈ పాట మీకెలా అనిపించింది? మేం పాడిన ఈ పాట మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పాటలో ఏమన్నా మేము తప్పుగా పాడున్నా, ఎక్కడైనా మీకు మిస్టేక్స్ కనిపించినా కానీ తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే అలా తప్పుగా పాడుంటే మమ్మల్ని క్షమించండి.
అలాగే మీరు గనక ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి. ఇలాంటి వీడియోస్ అనే కాదు, మన ఛానల్ని ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఎన్నో దేవాలయాల చరిత్రల గురించి, మరెన్నో పురాణాల గురించి, ఎన్నో పండుగల చరిత్రల గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గానే ఉంటుంది, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి కోరుకునేది ఈ చిన్న సబ్స్క్రైబ్ మాత్రమే. నేను ఈ ఛానల్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం ఒక పండుగని జరుపుకుంటున్నామంటే ఆ పండుగని జరుపుకుంటున్నామంతే, కానీ దాని వెనుకున్న చరిత్ర చాలామందికే తెలిసుండదు. కాబట్టి అలాంటివి ఇంకెప్పుడు తలెత్తకుండా ప్రతి ఒక్క పండుగ చరిత్రని మనొక పురాణాలని, ఉదాహరణకి రామాయణమే కావచ్చు, మహాభారతం, భాగవతం, శివపురాణమే కావచ్చు, ఇలా ఎన్నో పురాణాల గురించి మన ఛానల్లో చెప్పడం జరిగింది. మరెన్నో పురాణత ఆలయాలు, మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పేటువంటి దేవాలయాల గురించి మరెన్నో వీడియోస్ని నేను ఈ ఛానల్లో పెట్టడం జరిగింది. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాదేంటంటే, మీరు ఎన్నో ఛానల్ని, వీడియోస్ని చూస్తుంటారు, లైకులు, సబ్స్క్రైబులు చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబు, లైక్స్ చాలా మోటివేటింగ్గా ఉంటాయి. కాబట్టి మీ వంతున మన సనాతన ధర్మాన్ని ఇక ముందు భవిష్యత్తు తరాలకి అందించాలంటే తప్పకుండా నా ఛానల్ అనే కాదు, ఇలాంటి డివోషనల్ ఛానల్స్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. నేను మీ నుంచి ఆశించేది ఇదొక్కటి మాత్రమే అండి. అవునండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు.